సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బట్ త్రూ అవుట్ మూవీ హీరో హీరోయిన్ తో ట్రావెల్ చేసిన మూవీస్ అంటే గణేష్ ఒకటి 100% లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సందీప్ అన్నతో కూడా ఒక 4-5 మూవీస్ చేశారు. అవును, సందీప్ అన్న కూడా చాలా క్లోజ్, చాలా చాలా బాగా మాట్లాడతారు. అవును. ఇప్పుడు 100% లవ్ ఆల్మోస్ట్ సూపర్ డూపర్ హిట్ అవడానికి కారణం మొత్తం అసలు ఈ సీన్స్ అన్ని బాగా పండుతాయి. అంటే మొత్తం సుకుమార్ గారు క్రెడిట్. అవును, క్రెడిట్ అయింది. బట్ అది బాగా హైలైట్ అయింది థియేటర్ లో. అవును, చిన్న చిన్న పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు మీ కామెడీ సీన్స్ అన్ని కూడా. అందులో ఒక 10 మంది ఉన్నా కానీ పిల్లలు దాంట్లో హైలైట్ అయ్యేది నిఖిలే, లీడర్ నిఖిల్ అన్నిటికీ. బట్ 100% లవ్ ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకుంటే అవన్నీ రికలెక్ట్ చేసుకుంటే సూపర్ డేస్ అవి. అసలు ప్రతిరోజు వెళ్ళి మంచిగా పొద్దున్నే వెళ్ళిపోయే వాళ్ళం. 6కి 7కి కార్ వచ్చేది, వెళ్ళిపోయే వాళ్ళం. సుకుమార్ అంకుల్ ఏంటంటే అసలు మనం ఎంత అల్లరి చేసినా, ఇప్పుడు ఆబ్వియస్లీ అంత అల్లరి చేస్తే పేరెంట్స్ తిడతారు ఆబ్వియస్లీ. ఆయన అసలు తిట్టిపిచ్చేవారే కాదు. సెట్ లోపల ఏం చేసినా సెట్ వరకే, మీరు అసలు ఏం అనకూడదు ఎవరిని అని. ఓకే, ఫుల్ ఫన్, అసలు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేవారు. డైలాగులు కూడా ఇదిరా డైలాగ్, నీకు ఎలా వచ్చిందో అలా చెప్పు, నువ్వు నేను ఎలా చెప్పాను అలా కాదు. ఫుల్ ఫ్రెండ్లీగా ఉండేవారు, ఎప్పుడు సీరియస్ అవ్వలేదు. అందరు పిల్లలతో ఏ సీన్ చేసినా అందరూ నవ్వించి అందరికి కంఫర్టబుల్ గా ఉందని మంచి స్నాక్స్ పెట్టేవారు, చాక్లెట్లు. అది క్రేజీ ఎక్స్పీరియన్స్. అవన్నీ తిని బాగా ముద్దుగా బొద్దుగా చాలా చాలా. ఆ సినిమా ఇప్పుడు ఎంత వెయిట్ ఉంటావు నిఖిల్? చాలా వెయిట్ ఉందా? అప్పుడు 3rd క్లాసే, అప్పుడంతా ఉంటా 50 అలా. బాగా వెయిట్ ఉండేవాడు 3rd క్లాస్ కి. అమ్మో, చాలా చిన్నప్పుడు నేను మొన్నటి వరకు నేను 110 kilos అలా ఉన్నా. 2024లో 30 kgs తగ్గా. 110కి వచ్చావా? 110 లాక్డౌన్ ఇంకా అంతా తినేసి. ఇప్పుడు ఎందుకు అంత వెయిట్ వచ్చావు? అంతే, ఇంకా పెరిగిపోయాలి. దాని తర్వాత ఇంకా 2024లో ఇంకా మనం ఇటు రావాలంటే కొంచెం ఇలా ఉంటే బాగోదు, కొంచెం తగ్గాలి అని. కొంచెం కాదు, ఇప్పుడు ఎంత 60కి వచ్చావు? ఇప్పుడు 70-75 మధ్యలో 40 kgs తగ్గావు. అంతే. ఏం డైట్ తీసుకున్నావు? 1 meal a day చేశాను. 1 meal a day చేసి పొద్దున్న డిన్నర్ ఇంకా తిన్ను, ఓన్లీ లంచ్ తినేవాడిని. ఏం తీసుకుంటావు లంచ్? లంచ్ మామూలు అన్నం, పప్పు, సమ్ ప్రోటీన్, కూర, పెరుగు, అంతే. ఫుల్ గా తినేవాడిని. నైట్ జిమ్ నుంచి వచ్చి డ్రై ఫ్రూట్ జ్యూస్ లేదా ప్రోటీన్ షేక్ తాగేవాడిని. ఓకే, అంతే. అదొక 10 months చేశా. 10 months తర్వాత ఇంకా చాలు, ఇంకా తగ్గించాలి, ఇంకా అక్కర్లేదు, చాలా ఇంకా బక్కగా అయిపోయా. ఇప్పుడు మళ్ళీ కొంచెం పెరిగాను. ఇంకా వద్దు అనేటప్పటికి ఇంకా తిన్నా. షుగర్స్ మానేశాను, కూల్ డ్రింక్స్ మానేశాను, బయట ఆయిల్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్ ఏం తిన్నా. అంటే అంత లావుగా ఇప్పుడు మళ్ళీ వస్తే ఎవరు తీసుకోరు, ఏంటి వీడు ఇలా ఉన్నాడు అని. ఇంకా అందుకని కొంచెం తగ్గాను. అందరూ ఇది తెలియక బేరియాట్రిక్ సర్జరీలు ఇవన్నీ చేయించుకుంటున్నారు. ఇంత న్యాచురల్ గా తగ్గావా నువ్వు? ఓన్లీ 1 meal తోనే? ఓన్లీ 1 meal a day. ఓకే. సో బట్ ఎనర్జీ సరిపోద్దా జిమ్ కి వెళ్ళినప్పుడు? అంటే అదే వెయిట్స్ కూడా తీసుకో ఇంకా. ఏమంటారంటే ఇంకా టైం అయిపోయింది అలా. ఫస్ట్ 20 days అలా కొంచెం ఇదైంది, కానీ దాని తర్వాత అలవాటు అయిపోయాను. ఇంకా ఏమైనా మధ్యలో ఆకలేసినా ఈ పూల్ మఖాని అవి తినేవాడిని. బట్ ఎక్కువ ఆకలేసేది 10 months ఏంటో అలా వెళ్ళిపోయా, అంతే. ఎంజాయ్ చేశా కానీ. ఓకే. అంటే మనకి ఇంతకు ముందు అసలు బట్టలు పట్టేవి కాదు, ఇప్పుడు సడన్ గా నీ ఐడెంటిటీ కూడా మిస్ అయ్యి ఉంటుంది మీ ఫ్రెండ్స్ దగ్గర. వాళ్ళు షాక్. కొన్ని ఫ్రెండ్స్ ని ఇప్పుడు ఒక 3 months తర్వాత అలా కలిసినప్పుడు ఏంటి నువ్వా వేరేవాడా అన్నది చూసారు. ఓకే. బట్ చాలా ఎంజాయ్ చేశా. ఇప్పుడు ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినా ఇంతకు ముందు అయితే లేవు 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 అనేవారు, ఇప్పుడు ఉన్నాయి. మీ సైజ్ అన్ని ఉన్నాయి, మీ సైజ్ అన్ని ఉన్నాయి అన్నప్పటికీ ఓకే. XXL దగ్గర నుంచి XXL నుంచి ఇప్పుడు మీడియంకి వచ్చావు. బా, నీ డెడికేషన్ కి నిజంగా హ్యాట్స్ అప్ బై. అంటే ఆ మాత్రం నిజంగా ఈ ఏజ్ లో అది ఉందంటే గ్రేట్. ఎందుకంటే అప్పుడు దాకా మనం అంత ఫుడ్ అయ్యి అలవాటు బయట ఫుడ్ చాలా తింటాను నేను. నాకు మైసూర్ బజ్జీ అంటే చాలా ఇష్టం. మైసూర్ బజ్జీ పట్టకరండి ఒక ప్లేట్. లేదు మైసూర్ బజ్జీ ఇప్పుడు మానేసాను, ఇప్పుడు అసలు తినలేదు. కానీ ఓకే, అన్ని పిజ్జా, బర్గర్ ఎన్ని తినలేదు అసలు, ఏది పడితే అది తినేసాను. ఓకే. ఇంకా ఫ్రెండ్స్ కూడా, ఇంకా మన పక్కన వాళ్ళు కూడా ఫుడ్డీయే కాబట్టి ఇంకా మనం ఆగం కదా. ఓకే. ఇంకా చాలు, ఇంకా కొంచెం ఫోకస్ చేయాలి నువ్వు అని ట్రై చేశాను. దాని ముందు వరకు 3 years వేరే డైట్,
అసలు తగ్గట్లేదు, ఏం చేసినా తగ్గట్లేదు అని ఇంకా మీల్స్ తక్కువ తీసుకున్నా, లైక్ పోర్షన్స్ తక్కువ తీసుకున్నా. ఓకే. బట్ తినేది బయట బర్త్డేలకి అవన్నీ వెళ్ళి తింటూనే ఉన్నా. ఇంకప్పుడు ఇంకా గుడ్ మొత్తం మానేసాను ఇంకా. సో ఇప్పుడు అందరు ఫాలో అవుతారు నిన్ను. యా ఫాలో అవ్వచ్చు. హెల్త్ ఇంపార్టెంట్ అసలు. యా చాలా. ఒబెసిటీ అనేది చాలా కామన్ అయిపోయింది, కానీ చాలా. అంటే చేస్తేనేమో ఎక్స్ట్రీమ్ చేస్తున్నారు, 6 ప్యాక్లు, మంచి ఫిట్నెస్, లేకపోతే ఒబెసిటీ అయిపోతుంది. అట్లా అయిపోయింది ఇప్పుడు యూత్ అందరూ అలానే ఉన్నారు. నేను ఆల్మోస్ట్ చూసిన దగ్గర అన్ని తినచ్చు, అదే మన బాడీ ఎంతో మనం చూసుకుంటే చాలు. గ్రేట్ నిఖిల్ అసలుకి